Jeremiah 17th chapter 10th verse. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేనే హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. ఇక్కడ ఏమని రాయబడి ఉంది? దేవుడు హృదయాలను పరిశోధిస్తాడంట, అంతరింద్రియములను పరీక్షించు దేవుడు. అయితే మనం ఈ లోకంలో చూసినట్లయితే మనుషులు ప్రతి ఒక్కరి పైరూపాన్ని చూస్తారు, కానీ దేవుడు మాత్రం వాక్యంలో ఏమని వ్రాయబడి ఉంది? దేవుడు అంట మన హృదయాలను చూస్తాడంట. మన తలంపులు ఎటువంటివో దేవుడు చూచుచున్నటువంటి దేవుడు. మన వాక్యంలో చూసినట్లయితే సమూయేలుని డేవిడ్ని అభిషేకించడానికి వెళ్ళమన్నప్పుడు సమూయేలు జెస్సీ ఇంటికి వెళ్తాడు. జెస్సీ యొక్క కుమారులలో ఒకతన్ని అభిషేకించడానికి. కానీ ఇక్కడ దేవుడు డేవిడ్ని ఆల్రెడీ ఎన్నుకున్నటువంటి వ్యక్తిగా దేవుడు చూస్తుండు. కానీ సమూయేలు మాత్రం మంచి హైట్ ఉన్నటువంటి, మంచి పర్సనాలిటీ ఉన్నటువంటి అతడే ఈ యొక్క నేషన్కి కింగ్ అవుతాడని సమూయేలు ఆ విధంగా చూస్తుంటే, దేవుడు మాత్రము డేవిడ్ నేను ఎన్నుకున్నటువంటి వ్యక్తి అని దేవుడు దావీదును మాత్రమే చూస్తుండే. కనుక మనుషులు పైరూపాన్ని చూస్తాడు. ఇక్కడ సమూయేలు ఏ విధంగా అయితే మంచి హైట్, మంచి పర్సనాలిటీ ఉన్నటువంటి వారే కింగ్ అవుతారు అని సమూయేలు ఏ విధంగా అనుకున్నాడో ఆ విధంగానే లోకంలో మనుషులు కూడా అనుకుంటారు. కానీ మనుషులు అనుకోని విధానంగా దేవుడు చూసేది మన హృదయాన్ని. అంటే మనుషులు చూడనటువంటిది హృదయాన్ని దేవుడు చూస్తూ ఉంటాడు. బట్ దేవుడు మాత్రం దావీదునే ఒక కింగ్ లాగా ఎన్నుకున్నాడు. ఎందుకంటే అతడు ఎల్లప్పుడూ దేవుని ఆరాధిస్తూ, దేవుని స్తుతిస్తూ ఉండేటువంటి వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి. ఆదికాండము 39వ అధ్యాయము 7 నుండి 12వ వచనాల్లో మనం చూసినట్లయితే, ఇక్కడ పోతిఫర్ భార్య జోసెఫ్ని ఒక పాపంలో పడేయాలనుకుంటుంది. కానీ జోసెఫ్ మాత్రం నేను ఈ పాపం చేయలేనని చెప్తూ ఏమంటాడు అంటే 9వ వచనంలో, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. ఎవరు చూస్తలేరు, అయినా కానీ అతడు చూడండి, నేను ఎట్లే దుష్కార్యం చేస్తాను, దేవునికి విరోధంగా పాపం నేను ఎందుకు చేయాలి అని అంటున్నాడు. అంటే దేవుడు నన్ను చూస్తున్నాడని నీకు తెలిసినప్పుడు, నువ్వు దేవుని అడుగుజాడల్లో నువ్వు నడుస్తున్నప్పుడు నువ్వు రైచియస్నెస్ని కోరుకుంటావు. ఇటువంటి పాపాలని నువ్వు చేయకుండా తప్పించుకుంటావు. ఇక్కడ జోసెఫ్ కూడా దేవుడు నన్ను చూస్తూ ఉంటాడు, నేను ఏ విధంగా ఈ పాపం చేస్తాను అని ఈ యొక్క పాపం అతడు చేయకుండా దాని నుండి తప్పించుకున్నాడు. అదేవిధంగా మన వాక్యంలో చూసినట్లయితే మార్కు సువార్త 12వ అధ్యాయము 41 నుండి 44 వచనాలు మనం చూసినట్లయితే, ఆయన కానుక పెట్ట ఎదుట కూర్చుండి జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? అనేకులు ఆ యొక్క కానుక పెట్టెలో కానుక వేసిండ్రు, కానీ ఆ యొక్క బీద విధవరాల 2 కాసులు వేస్తే అదే విలువైనదని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ 44వ వచనంలో, వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవితమంతయు వేసినని చెప్పాను. చూసినా, ఈ బీద విధవరాలు 2 కాసులు వేసినవే అవే ఎక్కువ అని దేవుడు అంటున్నాడు ఇక్కడ. అంటే నువ్వు ఇచ్చే దాన్ని బట్టి దేవుని హృదయాన్ని చూస్తాడు. కొంతమంది తైతీమన్నా కానీ సన్నుకుంటారు, గొన్నుకుంటారు, వెయ్యరు. కానీ ఇక్కడ చూడండి, ఈ బీద విధవరాలు 2 కాసులు వేస్తేనే దేవుడు తన హృదయాన్ని చూసి అదే ఎక్కువ అంటుండు. తన ముందు వేసిన వారంతా కూడా ఎంతోమంది ఎంతో డబ్బు వేశారు, కానీ దేవుడు అది లెక్క చేయట్లే. ఇక్కడ తన హృదయాన్ని చూస్తున్నాడు దేవుడు. మన వాక్యంలో చూసినట్లయితే యాక్ట్స్ 5th చాప్టర్ 1st to 3rd వర్సెస్లో మనం చూసినట్లయితే, అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సపీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకకని వాడు దాన్ని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని
పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను. చూసిండ్రా, ఇక్కడ తను అమ్మినటువంటి పొలంలో తన భార్యకు తెలియకుండా అననీయ కొంచెం డబ్బు దాచిపెట్టి మిగతా డబ్బు తెచ్చి అక్కడ పేతురు దగ్గర ఇస్తాడు. అప్పుడు పేతురు ఏమంటున్నాడు, పేతురు ఏమన్నాడు చూడండి, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను అని అంటున్నాడు. అంటే ఇక్కడ అననీయ ఒక హృదయం చూడండి. మరి ఇదే దేవుడు చూసేది, నీ హృదయాన్ని. మనుషులు పై రూపాన్ని చూస్తారు అన్ని. ఇక్కడ కూడా అననీయ ఏం చేసిండు, కొంచెం డబ్బు దాచిపెట్టుకొని మిగతా తెచ్చిచ్చిండు. అందుకే వాక్యంలో అంటున్నాడు దేవుడు, మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. ఈరోజు నీ జీవితం ఏ విధంగా ఉందో ఒకసారి పరీక్షించుకో. ఎందుకంటే మనుషులు పై రూపాన్ని చూస్తాడు, దేవుడు మాత్రం హృదయాన్ని చూస్తాడు. ఇక్కడ వాక్యంలో ఇన్ని ఎగ్జాంపుల్స్ చూస్తున్నాం మనం. ఇప్పుడు ఎవరికి ఏ టైంలో కానీ బీద విధవరాలు 2 కాసులు ఇస్తేనే దేవుడు అదే ఎక్కువ అన్నాడు. ఎందుకంటే తను సంపాదించినంతా కూడా తను ఇచ్చివేసినందుకు. మరి జోసెఫ్ కూడా తన యొక్క యజమానుని యొక్క భార్య అతన్ని ఒక పాపంలో పడవేయాలనుకున్నప్పుడు దేవుడు నన్ను చూస్తుంటాడు, నేను ఏ విధంగా ఈ ఘోరమైన పాపం చేస్తాను అని అన్నాడు. మరి ఈ విధంగా దేవుడు చూస్తున్నాడు మనల్ని అని మనకు తెలిసినప్పుడు మనము రైచియస్నెస్ ఎన్నుకోవాలి, హోలీనెస్ని ఎన్నుకోవాలి. ఒకవేళ నువ్వు పాపంలో కూరుకున్నట్లయితే ఇది నాన్న దేవుణ్ణి అడుగు, దేవా నా పాపంలో క్షమించమని దేవుణ్ణి అడుగు. దేవుడు తప్పకుండా నీ పాపాలను క్షమిస్తాడు. నీ హృదయంలో ఏది దేవుడికి ఇష్టం లేనిదో అది దేవుడిని తీసివేయమని అడుగు, దేవుడు తీసివేస్తాడు, నిన్ను శుద్ధీకరిస్తాడు దేవుడు. ఇక్కడ కళ్ళు మూస్తే నువ్వు దేవుని ఎదుటనే ఉండాలి, నరకంలో కాదు. ఎందుకంటే ఏ ఆత్మ నశించిపోవడం దేవుని చిత్తం కాదు. కాబట్టి దేవుడు ప్రతిదినం మనం చూసే దేవుడు, మన హృదయాలను పరీక్షించే దేవుడు. ఎందుకంటే మనకి ఇంపార్టెంట్ ఏంటి, హోలీనెస్, రైచియస్నెస్. ఇవి లేకపోతే నీ లైఫ్లో నువ్వు జీవించి కూడా వ్యర్థమే. ఎందుకంటే పరిశుద్ధంగా జీవించడం అనేది దేవుని చిత్తం. నువ్వు పరిశుద్ధంగా జీవించకపోతే నీకు ఎటువంటి బ్లెస్సింగ్ ఉండదు. నీ హృదయం దేవునితో కరెక్ట్గా ఉన్నట్టు కాదు నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధంగా జీవించకపోతే. ఈరోజు నువ్వు పరిశుద్ధంగా జీవించలేను, నేను పాపంలో ఉన్నాను అని నువ్వు అనుకున్నట్లయితే దేవుణ్ణి అడుగు, నా పాపాలను క్షమించమని దేవుణ్ణి అడుగు. దేవుడు నీ పాపంలను తప్పకుండా క్షమిస్తాడు. ఎందుకంటే నీ హృదయం దేవుని ప్లీజ్ చేసే హృదయంలాగా ఉండాలి. దేవునికి దూరంగా జీవిస్తూ నువ్వు ఏది సాధించలేవు. ఎందుకంటే నీ లైఫ్ని బట్టే ఇతరులు నిన్ను బట్టే దేవుని చూస్తారు. కాబట్టి నీ లైఫ్ ఏ విధంగా ఉందో నువ్వు ఒకసారి పరీక్షించుకో. నీ లైఫ్ దేవునితో సరి అయినదిగా లేకుంటే దేవుని నీ పాపంలను క్షమించమని అడుగు. దేవుడికి నీ జీవితంలో ఇష్టం లేని ప్రతిదీ కూడా దేవుని తీసివేయమని అడుగు. ఎందుకంటే నిన్ను చూసిన వారు యేసయ్యని చూడాలి. సో దేవుని యొక్క గుణాలను కలిగి, దేవుని యొక్క లక్షణాలను కలిగి జీవించు. అనేకులకి ఆశీర్వాదకరంగా జీవించు. గాడ్ బ్లెస్ యూ.